హలో అండి. నేను కొబ్బరి బర్ఫీ తయారు చేస్తున్నానండి. గోధుమ పిండి, 2 అరటిపళ్ళు, కొబ్బరికాయ చెక్క, కొద్దిగా బెల్లం ముక్క, అలాగే జీడిపప్పు 2, 2 బాదం పప్పులు, కొద్దిగా కిస్మిస్ పళ్ళు, మెత్తగా ఉన్న అరటిపళ్ళు తీసుకున్నానండి. 2 అరటిపళ్ళు శుభ్రంగా సిదుముకునండి. నాకు ఇలా అనుకుని ఏమీ ఉండవండి నా ఇంట్లోనూ. నాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరండి. అన్నీ నేనే ఒక్కదాన్నే చేసుకుంటాను. పిల్లలు దూరంగా ఉన్నారు కదండి, అందుకోసం. శుభ్రంగా అరటిపళ్ళు మెత్తగా సిదుముకోండి. దాంట్లో గోధుమ పిండి అండి. మనకు చపాతీ పిండి ఎలా చపాతీ పిండిలా చేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగానండి వేసామన్న పేరుకి కొద్దిగా ఉప్పు తగిలించాను. ఈ బనానా గోధుమ పిండి చపాతీ పిండి మాదిరిగా ఇలా చేసుకోవాలండి. 2 అరటిపళ్ళు అండి, ఒక కొబ్బరికాయ చెక్క, కొద్దిగా చిన్న బెల్లం ముక్క, కొద్దిగా స్పూన్ నెయ్యి వేసుకునండి. ఈ కిస్మిస్ పళ్ళు, జీడిపప్పు, బాదం పప్పు కొద్దిగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకునండి. వేయించుకున్న తర్వాత కొద్దిగా బెల్లం వేసుకుందామండి. బెల్లం కొబ్బరికోలు కలిపి వేసేసుకునండి. ఇదేం పాకం రావక్కర్లేదండి. ఆ బెల్లం ముక్కలు కరిగేదాకా ఉంచితే సరిపోద్దండి. ఈ లోపల అండి మనం చపాతీ పిండిలా పెట్టుకున్నాం కదండి, అరటిపండుతోను గోధుమ పిండి చపాతీ పిండి ముద్ద. ఆ ముద్దనండి మనం చపాతీ కర్రతోనే ఇలా అనుకోక్కర్లేదండి. మనం చేత్తో కొద్దిగా నెయ్యి తడి చేసుకుని లేకపోతే నూనె తడి చేసుకుని చేత్తోనే ఇలా అనుకోవచ్చండి. ఇది ఒక అరిటాకు తీసుకునండి. అరిటాకు శుభ్రంగా కడిగేసుకుని అలాగే ఇలాగ మనం చపాతీ మాదిరిగా తీసుకుని మనం కొబ్బరి నూజు చేసుకున్నాం కదండి, ఈ కొబ్బరి నూజు డ్రై ఫ్రూట్ కొబ్బరి నూజు అండి. ఇది ఇలా ఒక లేయర్ వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకో చపాతీ దాని మీద వేద్దామండి. మళ్ళీ కొబ్బరి నూజు మళ్ళీ వేద్దాము. వేసిన తర్వాత అండి మనకి చేత్తో ఇలా అనుకుని కంట మనకు అయ్యో ఇలా పళ్ళు గుచ్చుకుని ఇలా తింటారు కదండి, దాన్ని ఏమంటారో నాకు తెలీదు. యాపిల్స్కాయ ముక్కలు, అరటిపండు ముక్కలు ఇలా గుచ్చుకుని ఇలా తింటారండి. దాన్ని ఏమంటారో తెలియదండి. అది తీసుకున్నాను. ఆ స్పూన్ని నేను తీసుకునండి. వారం ఉంటుంది కదండి, ఇలాగా ఈ వారనండి లోపల ఉన్న లేయర్ బయటకు రాకుండా, ఆ నూజు బయటకు రాకుండానండి ఆ లేయర్ బయటకు రాకుండా అది వచ్చారా, అది ఆ స్పూన్ ఇచ్చుకునండి అలా వారిని చుట్టూరు అందామండి. ఇది ఎటువంటి నూనెలోనూ వేపుకోక్కర్లేదండి. నూనె కూడా ఏమీ పట్టదు. కాకపోతేనండి ఇలాంటివి తింటే హెల్త్కి కూడా మంచిదండి. ఒళ్ళు రాదండి. ఒళ్ళు రాదు. మెయిన్ ఇలా నూనె లేకుండా తింటే ఒళ్ళు రాదు. హెల్త్కి మంచిది, పిల్లలకు కూడా మంచిది, కొబ్బరి కూడా మంచిది, అరటిపండు మంచిది, దాంతో డ్రై ఫ్రూట్స్ చేసాం, డ్రై ఫ్రూట్స్ మంచిది, బెల్లం వేసాం. అలాగే మనం వాయికుడు పాత్ర ఉంటుంది కదండి, కొద్దిగా నీళ్ళు వేసుకునండి. దాంట్లో వాయికుడు రేకు వేసుకుని ఒక అరిటాకు వేసుకుని దాంట్లో పెట్టేసుకుని మూత వేసుకునండి. 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకున్నారనుకోండి, కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోద్దండి. బనానా కొబ్బరి బర్ఫీ రెడీ అండి. అదిగో చూడండి, అదిగోండి. ఎటువంటి నూనె అవసరం లేదు కదండి. అందుకోసం మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి, మీరు తినండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం చేయండి. ఇది మాత్రం కొబ్బరి బర్ఫీ అయితే చాలా టేస్టీగా ఉందండి. కాకపోతేనండి ఈ వీడియో తీసి మొన్న శనివారం తీసానండి, అప్పటి నుంచి నేను పెట్టలేదు. ఈరోజు పెడుతున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. నేను వీడియోలు ఎలా చేస్తున్నానో చెప్పండి. ముందు అందరినీ కోరుకుంటున్నానండి, నేను వీడియో ఎలా చేస్తున్నానో చెప్పండి. ఒకదాన్ని తీసుకుంటున్నాను, ఒకదాన్ని చేసుకుంటున్నానండి. పూర్ణ కూడా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది. ఏమన్నా అడుగుదామంటే పిల్లలు కూడా దూరంగా ఉన్నారండి. నేను వీడియోలు ఎలా చేస్తున్నానో చెప్పండి. ఒకరైనా కామెంట్లో చెప్పండి. చెప్తేనే కదండి నాకు చెయ్యాలనిపిస్తుంది. కొబ్బరి బర్ఫీ అయితే బనానా కొబ్బరి బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. అదిగో చూసారండి.
చూడటానికి ఎంత అందంగా ఉందో. అన్ని ప్రోటీన్స్ ఉంటాయండి. బెల్లం కూడా బెల్లమే వాడండి, పంచదార వాడకండి. బెల్లం వాడితేనే మంచిదండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగాను పూర్తిగా చూడాలండి, పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి.